YM6 న్యూస్కి స్వాగతం. ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణ ఉద్యమకారులకు సముచిత గౌరవం లభిస్తుందని కంటోన్మెంట్ శాసనసభ్యులు శ్రీ గణేష్ తెలిపారు. ఆదివారం తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నంలో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కేశవరావు చైర్మన్గా కమిటీ ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఉద్యమకారుల అభ్యర్థన పత్రాలను ఎమ్మెల్యే స్వయంగా కె కేశవరావు కమిటీ సభ్యులు ప్రొఫెసర్ కోదండరాంకు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాట్లాడుతూ, గత ప్రభుత్వం ఉద్యమకారుల విషయంలో అన్యాయం చేసిందని, అందుకే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉద్యమకారులందరినీ గుర్తించి వారికి చేసిన పోరాటానికి, త్యాగాలకు వారికి తగిన విధంగా న్యాయం చేయడానికి ప్రయత్నిస్తుందని తెలిపారు. కమిటీ అభ్యర్థన పత్రాలను పరిశీలించి ఉద్యమంలో వారి భాగస్వామ్యాన్ని గుర్తించి తగిన గుర్తింపునిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్లోని తెలంగాణ ఉద్యమకారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మేము ఉద్యమాలు చేశాము, మీరు ఏమి ఇస్తారని గత ప్రభుత్వం ఏమిస్తారు, మేము ఏనాడు మాకు ఇస్తే మా మహిళలకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వండి. ఉద్యమంలో పాల్గొన్నందుకు దయచేసి రాసుకోండి. లేదనే భావనతో ఉద్యమకారులు బలంగా ఉంది. ఉచిత వైద్యం, విద్య ప్రభుత్వం ప్రైవేట్ పరంగా చిన్నారుల్లో ఎక్కువగా కనిపించే ఆరోగ్య సమస్యల్లో నులుపురుగులు కూడా ఒకటని, సరైన జాగ్రత్తలతో ఈ సమస్యను సులభంగా నివారించవచ్చని బాపూజీ నగర్ జేజీపీఎస్ పాఠశాల హెడ్ మాస్టర్ పద్మావతి తెలిపారు. సోమవారం పాఠశాలలో చిన్నారులకు నులుపురుగుల మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హెడ్ మాస్టర్ పద్మావతి మాట్లాడుతూ, నులుపురుగులు అపరిశుభ్రమైన ఆహారం, కలుషిత నీరు, చేతులు శుభ్రంగా కడుక్కోకపోవడం వల్ల శరీరంలోకి ప్రవేశిస్తాయని తెలిపారు. దీనివల్ల కడుపు నొప్పి, ఆకలి తగ్గడం, బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయని పేర్కొన్నారు. నులిపురుగు నివారణ చర్యలు: భోజనం చేసే ముందు మరుగుదొడ్డి ఉపయోగించిన తర్వాత తప్పనిసరిగా సబ్బుతో చేతులు కడుక్కోవాలి. గోర్లు చిన్నగా కత్తిరించి శుభ్రంగా ఉంచుకోవాలి. మరిగించి చల్లార్చిన లేదా సురక్షితమైన నీటిని మాత్రమే తాగాలి. పండ్లు, కూరగాయలను బాగా కడిగి వాడాలి. బహిరంగ మల విసర్జనకు దూరంగా ఉండి వైద్యుల సూచన మేరకు ప్రతి 6 నెలలకు ఒకసారి నులిపురుగుల నివారణ మాత్రలు తీసుకోవాలని తెలియజేస్తూ, ఆరోగ్యమే మహాభాగ్యం, పరిశుభ్రతను పాటిద్దాం, ఆరోగ్యంగా జీవిద్దామని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు సరిత, శోభారాణి, హారతి, అనిత, హరినాథరావు, ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ రేణుక, సునీత, విద్యార్థులు పాల్గొన్నారు.